విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద 58th టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ? దేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ఏ వన్యప్రాణుల అభయారణ్యంను ప్రకటించబడింది? భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ఏ అభయారణ్యం ప్రకటించబడింది? ఆప్షన్స్ చూద్దాం. మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, సహ్యాద్రి మహారాష్ట్ర, సాత్పురా మధ్యప్రదేశ్, రణతంబోర్ రాజస్థాన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ప్రకటించబడింది. ఇక్కడ ఈ సంవత్సరం 2025 మార్చి 11వ తారీఖున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ మాధవ్ నేషనల్ పార్కును మాధవ్ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. మధ్యప్రదేశ్లో మొత్తము 9 టైగర్ రిజర్వులు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అనేసి అంటే 9 టైగర్ రిజర్వులు ఉన్నాయి అన్నమాట. మధ్యప్రదేశ్లో రతపాణి అనేటువంటి టైగర్ రిజర్వ్ కూడా ఉంది. అది 57వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. తర్వాత ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఉంది. 1958వ సంవత్సరంలో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడింది. ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ ఆప్షన్స్లో కూడా ఏ సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడినాయో చూద్దాము. సహ్యాద్రి అనేది మహారాష్ట్రలో ఉంది. ఈ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అనేది 2010వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. సాత్పురా 2000 సంవత్సరంలో ప్రకటించబడింది. తర్వాత రణతంబోర్ అనేది 1973వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడాను టైగర్ రిజర్వ్లే అనమాట. టైగర్ రిజర్వ్లు మాధవ్ నేషనల్ పార్క్ ఏమో మధ్యప్రదేశ్లో ఉంది, సహ్యాద్రి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది, సాత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏమో రాజస్థాన్లో ఉంది. మొత్తం మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అనేసి అంటే మొత్తము 9 టైగర్ రిజర్వులు ఉన్నాయి అన్నమాట మధ్యప్రదేశ్లో.